ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాలెంట్ ప్లస్ ప్లానింగ్ ఈ రెండు కలిస్తే అది ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక చాలా మంది హీరోలు ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటుంటే ధనుష్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ స్టాప్ రైడ్ చూపిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్, ఇంకోవైపు డైరెక్షన్. ఈ స్పీడ్ చూస్తుంటే మన హీరోలు కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందనిపిస్తోంది. గతేడాది 3 సినిమాలతో పలకరించిన ధనుష్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఈ నెల 30నే కరా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవుతుండగానే మరో 2-3 ప్రాజెక్టులు షూటింగ్ స్టేజ్ లో ఉండటం ధనుష్ కి సాధ్యం. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి మూవీతో పాటు లబ్బర్ పందు ఫేమ్ తమిళ రసంతో ఒక సినిమా చేస్తున్నారు. కేవలం యాక్టింగ్ తోనే కాదు, మెగాఫోన్ పట్టి డైరెక్షన్ లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు ధనుష్. త్వరలోనే మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక సాధారణంగా హీరోలు కథల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ధనుష్ మాత్రం పక్కా క్లారిటీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మన హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ కనీసం 2-3 ఏళ్ల పాటు షూటింగ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అలాంటి రూల్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మాక్సిమం 6 నెలలకు మించి షూటింగ్ చేయట్లేదు. ఈ స్పీడే వరుస రిలీజ్ల విషయంలో హెల్ప్ అవుతోంది. మరి ధనుష్ ని చూసైనా మన హీరోలు స్పీడ్ పెంచుతారేమో చూడాలి.